తెలుగు రాజకీయాల్లో ఇప్పటికే యాక్టర్లు కొందరు సక్సెస్ కాగా కొంతమంది ఫెయిల్ అయ్యారు. అయితే ఇప్పుడు తాజాగా తెలుగు తెరపై ప్రిన్స్గా వెలుగొందుతున్న మహేష్ బాబు సతీమణి మాజీ హీరోయిన్ నమ్రతా శిరోద్కర్ కూడా రాజకీయ రంగ ప్రవేశానికి రెడీ అవుతున్నట్లుగా సమాచారం. నిజానికి మహేష్ బాబు రాజకీయాలకు చాలా దూరంగా ఉంటారు. ఇదివరకు పొలిటికల్ ఆఫర్స్ ఎన్ని వచ్చినా ప్రిన్స్ వాటిని తిరస్కరిస్తూ వచ్చారు. అయితే మహేష్ బాబు తన సతీమణి నమ్రతా శిరోద్కర్ను రాజకీయాల్లో దింపే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మహేష్ బాబు దగ్గరి బంధువులైన గల్లా ఫ్యామిలీ ఏపీ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నారు. మహేష్ బావ గల్లా జయదేవ్ గుంటూరు నుంచి ఎంపీగా కొనసాగుతున్నారు. గతంలో మహేష్ తండ్రి కృష్ణ కూడా ఏలూరు నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో అశేష అభిమానులున్న మహేష్ ఎన్నికల్లో పోటీ చేస్తే తిరుగుండదనేది ఆయన సన్నిహితులు భావిస్తున్నారు. అయితే మహేష్ తనకు బదులుగా తన భార్య నమ్రతను పోటీ చేయిస్తారని టాక్. నమ్రత ఇప్పటికే పలు సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. మహేష్ దత్తత తీసుకున్న తన సొంత ఊరు గుంటూరు జిల్లాలోని బుర్రిపాలెం గ్రామ అభివృద్ధి పనులను ఆమె స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. దీనికి తోడు మహేష్ బాబు తన రాబోయే సినిమాల్లో ముఖ్యమంత్రి పాత్రలో నటించనున్నారని, పూర్తిగా రాజకీయ నేపథ్యం ఉన్న సినిమాలో నటించబోతున్నారనే విషయం ఇదివరకే బయటకు వచ్చింది. ఇవన్నీ సమీప భవిష్యత్తులో నమ్రత పొలిటికల్ ఎంట్రీకి మార్గం చూపించడానికేనని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే నమ్రత ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారన్నదే ఇప్పుడు సస్పెన్స్. కాకపోతే గత అనుభవాల నేపథ్యంలో అంత సులువుగా రాజకీయాల్లోకి వస్తారా అన్నది ఒక ప్రశ్న. యోయో న్యూస్, హైదరాబాద్.